ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేట మరొక దినంలోకి వందనాలు. శుభ శుక్రవారం యొక్క దినపు ఆశీర్వాదాలు అందరిపైన దేవుడు కుమ్మరించును గాక. శుభ శుక్రవారం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా సిలువ మీద పలికినటువంటి 7 మాటలను గురించి మనం ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటి మాట మనందరికీ తెలుసు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. మొట్టమొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి ఆ మాట. మనందరికీ తెలుసు, గురువారం రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి పస్కాను భుజించిన తరువాత అందరూ కలిసి వచ్చేసేసి అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొనగా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో గుర్తు ఎరుగుటకు ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని చూపించారు. ఆ తర్వాత అందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకొని అక్కడి నుంచి అనేకమైనటువంటి ఆ యొక్క విషయాల్లో, అంటే మొట్టమొదటి వారు ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు. అన్న కయప ఆ సమయంలో ప్రధాన యాజకులు. ఆ తర్వాత అక్కడి నుంచి వారంతా కలిసి పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్లారు. మరలా పిలాతు హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు మరలా కైసరు దగ్గరకు, కైసరు దగ్గర నుంచి మరలా పిలాతు దగ్గరకు. ఇలా యేసుక్రీస్తు ప్రభువుని ఆ రాత్రికాల సమయం అంతా కూడాను తిప్పుతూనే ఉన్నారండి, తిప్పుతూనే ఉన్నారు. అంటే ఆయన మీద నేరాలన్నీ మోపి ఆ యొక్క నేరాలని రుజువుపరచాలని, శిక్షణ ఖరారు చేయాలని. కానీ నిజానికి ఎక్కడా కూడాను పిలాతు గారికి చివరగా ఆయన చేసినటువంటి వాటిల్లో, లేకుంటే ఆయన మీద ఎటువంటి నేరము కూడాను లేదు కదా! ఆయన ఎటువంటి నేరము చేయలేదు కదా! అని చెప్పేసి అంటూ ఉంటే కూడాను, కాదు, జనులు మాత్రము ఇదిగో కాదు కాదు ఆయన కైసరును ఎదిరించారని ఒకసారి, మరొకసారి ఇదిగో ఆయన దేవాలయాన్ని పడగొడతానని చెప్పారని మరొకసారి, మరొకసారి నేనే దేవుని కుమారుడినని చెప్తున్నారని, అలా అనేకమైనటువంటివి అబద్ధ సాక్ష్యాలు వారు కూడా పెట్టుకొని అనేకమైన నేరాలు మోపాలని చూశారు. కానీ ఏ నేరము కూడా రుజువు కాలేదండి. చివరిగా బరబ్బాను విడుదల చేయన, బరబ్బా అనేటటువంటి దొంగ ఉన్నాడు ఆ రోజుల్లో. బరబ్బాను విడుదల చేయనా, యేసుక్రీస్తు ప్రభువారిని విడుదల చేయనా అని పిలాతు గారు అడిగితే కూడా వారందరూ, జనులందరూ కూడా మాకు బరబ్బానే విడుదల చేయమని అడిగారండి. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దానికంటే ముందుగా ఒక వారం ముందు ఆ జనులందరూ యేసుక్రీస్తు ప్రభువాని రాజుగా గుర్తించి, ఇదిగో ప్రభు పెట్టవచ్చు వారు జయము, దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అనినటువంటి ఆ నోరులే మరలా వారం తిరిగేసరికే సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి అరుస్తున్నారు జనులు. ఇదిగో పిలాతు కూడాను అక్కడ జనుల యొక్క కేకలే గెలిచెను అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. జనులు కేకలు గెలిచాయి ప్రభువైన యేసుక్రీస్తు వారికి. పిలాతు ఇక వారిని కంట్రోల్ చేయలేక, ఇదిగో ఆయనకు, మనందరికీ తెలుసు, ఆయనకు సిలువ శిక్షను విధించారండి. పొద్దున 8 గంటలకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడాను యేసుక్రీస్తు ప్రభువారి చేత సిలువను మోపిస్తూ, అనేక మంది ఆయనను అపహసిస్తూ, ఆయన మీద ఉమ్మి వేస్తూ, ఆయనను కొరడాలతో కొడుతూ, ఒక్క కొరడా దెబ్బకి చర్మం అంతా చీరుకుపోతుంది. జ్వరం వచ్చినట్టుగా మన యొక్క శరీరము చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేమండి. కానీ మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు, మనం చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతులలో శీలలు దించవలసి వచ్చింది. అలాగే మనం కాళ్ళతోటి ఏమైతే పాపం చేయడానికి పరిగెత్తి ఉన్నామో వాటి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాళ్ళల్లో శీలలు కొట్టవలసి వచ్చింది. అలాగే మన తలంపులలో, మన హృదయాలలో చేసినటువంటి ఆలోచనలను బట్టి ఇదిగో ఆయన తలపైన ముండ్ల కిరీటం పెట్టారు. మనందరికీ తెలుసు కదా, ఆయన పక్కలో బల్లెము వచ్చి ఉన్నారండి. ఇదిగో 8 గంటలకు ఖరారైనటువంటి ఆ శిక్ష 9 గంటలకు యేసుక్రీస్తు ప్రభువాని శిలువ మీద వేలాడదీయటం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇటుపక్క ఆయనను అపహసిస్తున్నవారు, ఉమ్మి వేస్తున్నవారు, దూషిస్తున్నవారు, అపనిందలు వేస్తున్నవారు అనేక మందిని చూస్తూ కూడాను మొట్టమొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారండి. చూడండి ఎంత గొప్ప మాట. తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన శ్రమలో ఉండి కూడాను, అంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రాత్రికాల సమయం నుంచి కూడాను ఆయనను హింసిస్తూ, తిరుగుతూ, తిప్పుతూ ప్రతి చోట కూడాను ఆయనను అపహసిస్తూ, ఆయన మీద ఉమ్మి వేస్తూ, నిందలు వేస్తున్న ఆ జనమును గురించి దేవుడు ప్రార్థన చేస్తున్నారండి. నువ్వు, నేను, మనందరి గురించి కూడాను తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు తండ్రికి ప్రార్థన చేయుచున్నారు. వీరేమి చేయుచున్నారో
వీరెరుగురు గనుక వీరిని క్షమించమని. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన అంత శ్రమలు, అంత బాధలు, ఆ చర్మము చీల్చుకుపోయిందండి. 39 కొరడా దెబ్బలు ఆయన శరీరాన్ని చీల్చివేసినియి. అయినప్పటికీ కూడా ఆ శ్రమలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని తెలియపరుస్తున్నారు. ప్రార్థన శ్రమలో కూడా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చినటువంటి రక్షకుడు. మేలులు పొందుకున్నప్పుడే కాదు కానీ ఆయనకు ప్రార్థన చేసే జీవితము, శ్రమలో కూడా ఆయనకు మనం తండ్రికి ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉన్నామా లేదా? ఈ మాటను మనం గ్రహిస్తూ ఉన్నామా లేదా? తండ్రి ఇదిగో వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని. మరి మనం కూడా క్షమించగలుగుతున్నామా ఇతరులను? మన జీవితాల్లో అనేక మంది మనకు ఎదురవుతూ ఉంటారు. మనల్ని బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, అలాగే మనల్ని దూషించేవాళ్ళు, మనం చేయకపోయినా చేశామని నిందలు మోపేవారు. మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరించగలిగినటువంటి ఈ ప్రపంచంలో మనం కూడా వారిని క్షమించగలుగుతున్నామా? క్షమించగలిగితే దేవుడు ఇదిగో ఈరోజు మనము శుభ శుక్రవారం యొక్క ఆరాధన, శుభ శుక్రవారం యొక్క అర్థము మనకు అర్థమైనట్టేనండి. మనం కూడా అందరినీ క్షమించే వారిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆయన ప్రేమను మనకి చూపిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు కదా! మనం చేసిన అపరాధముల వలన, మనం చేసినటువంటి వాటి వలన, మనం చేసిన పాపముల వలన ఆయన అన్ని శిక్షలు అనుభవించి, మన కొరకు రక్తం కార్చి మనల్ని రక్షించుకున్నారు. కనుక మన గురించి ఇంకా ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించమని. ఆనాడు ఇదిగో చూడండి ఈ రోజుల్లో ఎవ్వరు ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నటువంటి స్థితుల్లో ఉన్నామనమాట. కానీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ దినం నేర్పిస్తుంది ఏంటంటే, ఇదిగో మనందరము కూడాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా మనందరి పాపములు క్షమింపబడ్డాయి కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించే వారిలో ఉండాలి. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో కూడాను ఎంత గొప్ప మాటను మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, ఇదిగో నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా! హల్లెలూయా! మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ శత్రువులను ప్రేమించండి అని తెలియపరుస్తూ ఉన్నారు. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలంట. మరి అలాంటి జీవితాల్లోకి మనం రాగలుగుతున్నామా? క్రీస్తు ప్రభువుని అనుసరించడం అంటే అదేనండి. క్రీస్తు ప్రభువుని అనుసరించడం అంటే శత్రువులను ప్రేమించాలి. అలాగే మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద అదే కదా చేస్తూ ఉన్నారు. ఆయనను హింసిస్తున్న వారి గురించి తండ్రిని దేవునికి మొరపెట్టుకుంటున్నారు. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించారు కాబట్టి మనందరినీ ఆ రోజు ఆ దినంలో వారు దూషిస్తున్న వారిని కాదు, మనందరినీ కూడా దేవుడు క్షమించి మన పాపములన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద వేసి శిలువ మీద మనందరికీ విడుదల కలుగజేశారండి. ఈ విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో మనందరికీ తెలుసు కదా! మనం అనేక సార్లు కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము భాగించుకొని ఎలయక మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వాని గురించి విజ్ఞాపన చేశాను. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా? అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వాని గురించి విజ్ఞాపన చేశారు. అనేకుల పాపాలు భరించటమే కాకుండా తిరుగుబాటు చేస్తున్న మనందరిని గురించి కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఈ దినము త్వరగా మనకి మరొక శుభ శుక్రవారం మన జీవితాల్లో ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఈ దినం మనం అందరము కూడాను ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన మన గురించి చేసిన ప్రార్థన వల్ల రక్షింపబడ్డామని గ్రహించి ఇతరులను క్షమించే మనసు, మనల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేసే మనసు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ మొట్టమొదటి వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.